ఏమిటే నేను చెప్పిందంతా విని సైలెంట్గా కూర్చున్నావేంటి? చెప్పు, నేను అతనితో అలా మాట్లాడడం తప్పంటావా? తప్పు అని చెప్పలేను గాని నువ్వు తొందరపడ్డావని మాత్రం చెప్పగలనే. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నా చెల్లెలు నా బేవర్స్ బ్రదర్స్కి ఇచ్చి చేయనని ఆలోచించి తాపీగా చెప్పాలంటావా? అది కాదే, అతని తమ్ముళ్ళంటే ఎందుకు నీకంత అసహ్యం? కుర్రాళ్ళన్నాక అమ్మాయిని ఏడిపించడం, సరదాగా తిరగడం, తన్నుకోవడం కామనే కదే. అవన్నీ క్షమించగలనే, కానీ తాగుడు నా దరిద్రపు అలవాటును మాత్రం నేను సహించలేను. ఎప్పుడో ఒకసారి సరదాగా తాగారే అనుకో. ప్రియా, నీకు తెలీదు, మనుషులు పాడైపోవడానికి, కుటుంబాలు సర్వనాశనం కావడానికి 100 వ్యసనాలు ఉండక్కర్లేదు. తాగుళ్లాంటి ఒక వ్యసనం చాలే బ్రతులు బుగ్గిపాలు కావడానికి. దేవి, అవునే, చిన్నతనంలో ఆడుతూ పాడుతూ బ్రతకాల్సిన నేను నా చెల్లెళ్ళు కష్టాలు కన్నీళ్ల మధ్య పెరగడానికి కారణం మా నాన్నకు నా తాగుడు అలవాటే. మా నాన్న తాగుబోతు, కట్టుకున్న ఆడదానికంటే కన్న బిడ్డల కంటే తాగుడే ముఖ్యం అనుకునే మనిషి ఆయన. నన్ను నా చెల్లెలను పోషించడానికి మా అమ్మ కూలి పనిచేసి డబ్బులు తెచ్చేది. అప్పుడు నేను 4వ క్లాస్ చదివేదాన్ని. పుస్తకాలు కొనుక్కోడానికి డబ్బులు కావాలన్నావు కదా? అవునమ్మా, తీసుకో. అందుకు నేను అడిగితే డబ్బులు లేవన్నావు కదే, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? తిండికి దీని పుస్తకాలకి డబ్బులు కావాలి కదయ్యా. నా దగ్గరే దాస్తావే. అయ్యో, ఇదంతా నా కర్మ. భగవంతుడా, కర్మ కర్మ. నీ తాగుడికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావురా? కనీసం పిల్లలకి తిండి కూడా పెట్టుకునేవా? వాళ్ళు తిండి లేకపోయినా బతకగలరేమో, కానీ నేను మందు లేకపోతే బతకలేను. నువ్వు జన్మకి మారవురా. ఆ తాగుడుతో మనిషి పశువైపోయి ప్రేమ మమతలు నశించిన రాక్షసుడయ్యాడు. అన్నట్టుగానే నా చెల్లెలు నమ్మేయడానికి సిద్ధపడ్డాడు. నా బిడ్డ నాకు ఇచ్చేయ్. నా బిడ్డ నమ్మొద్దయ్యా. నా బిడ్డ నాకు